నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విపక్ష నేతలపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ భారత్ను అన్ని రంగాల్లో బలోపేతం చేయటమే తన లక్ష్యమని స్పష్టం ముగిసిన 6వ విడత పోలింగ్ బరిలో నిలిచిన 889 మంది అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరిన కలెక్టర్ ఢిల్లీరావు జూన్ 4 ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడి ఉదయం నుండి కొనసాగుతున్న వర్షం రహదారులు జలమయం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ఇక డీటెయిల్స్ చూస్తే 7వ దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీహార్లోని పాటలీపుత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. భారత్ను అన్ని రంగాల్లో బలోపేతం చేయటమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు ప్రధాని పాట్నా సభలో ప్రసంగించారు. ఇండియా కూటమి రాత్రి పగలు మోడీని విమర్శించడంలో బిజీగా ఉందన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవైపు 24 గంటలు కష్టపడుతున్న మోడీ మరోవైపు అబద్దాలు చెప్పే ఇండియా కూటమి ఉందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చడంలో పనిచేస్తున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కాగా రాష్ట్రీయ జనతాదళ్ పైన నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఎల్ఈడీ బల్బుల కాలంలో బీహార్లో లాంతరు కూడా ఉండేదన్నారు. లాంతరు ఒక ఇంటిని మాత్రమే వెలిగిస్తుంది, కానీ బీహార్ మొత్తం ప్రస్తుతం చీకట్లోనే ఉంది. లాంతరు వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. ప్రపంచం ముందు తన అభిప్రాయాలను బలంగా అందించగల ప్రధాని భారతదేశానికి అవసరం. ఇండియా కూటమి 24 గంటలు అబద్ధాల ప్రచారం చేస్తోంది. వారు అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5 ప్రధాన మంత్రులను మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు. भाइयों और बहनों, ये सिर्फ एमपी चुनने के लिए चुनाव नहीं है, ये चुनाव देश का पीएम चुनने के लिए है. अब आपका वोट मामूली नहीं है, अब आपका वोट इतना वजनदार है, इतना ताकतवर है कि आपका वोट देश का पीएम चुनने वाला है. भले आप पाटलिपुत्र में बैठे हो, लेकिन दिल्ली का फैसला आप मेरे भाई बहन करने वाले हो. और भारत को कैसा पीएम चाहिए, भारत को कैसा पीएम चाहिए, भारत को कैसा पीएम चाहिए, भारत को ऐसा पीएम चाहिए जो इस दमदार देश का दम दुनिया के सामने दमखम के साथ रख सके. वहीं दूसरी ओर ये इंडी वाले हैं. इंडी गठबंधन की योजना 5 साल में 5 पीएम देने की है. अब मुझे बताइए भाई, 5 साल में 5 पीएम क्या होगा इस देश का? और इसके लिए दावेदार कौन कौन है? ये 5 पीएम दावेदार कौन कौन है? गांधी परिवार का बेटा, सपा वाले परिवार का बेटा, नेशनल कॉन्फ्रेंस परिवार का बेटा, एनसीपी वाले परिवार की बेटी, टीएमसी वाले परिवार का भतीजा, आप पार्टी के आका की पत्नी, नकली शिवसेना परिवार का बेटा और आरजेडी के बेटे या फिर बेटियां, ये सारे परिवारवादी मिलकर प्रधानमंत्री की कुर्सी पर 6వ దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. తన పార్టీ కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లను కారణం లేకుండా అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా తన సెల్ ఫోన్లో అవుట్ గోయింగ్ కాల్స్ బంద్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అనంతనాగ్ రాజౌరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. కాగా ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని మెహబూబు ముఫ్తీ పేర్కొన్నారు. అంతకుముందు పీడీపీ కార్యకర్తలను పోలింగ్ ఏజెంట్లను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారని ముఫ్తీ ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా చేయటంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు కోరారు. ఈవీఎంలో నమోదైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే విధానంలో వివిధ దశలను వారికి కలెక్టర్ వివరించారు. 18 ఏళ్లు ఆపై ఉన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలని సూచించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో నిర్వహించనున్న కౌంటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈవీఎంలో నమోదైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే విధానంలో వివిధ దశలను వివరించారు. కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి అర్హతలు, కౌంటింగ్ హాల్లో ప్రవర్తనా నియమావళి, గోప్యత పాటించడం, కౌంటింగ్ హాలు లేఅవుట్ తదితరాలతో పాటు వివిధ ఫారాల సమాచారం గురించి తెలియజేశారు. 18 ఏళ్లు ఆపై ఉన్న వారిని కౌంటింగ్ ఏజెంటుగా నియమించుకోవాలని సూచించారు. కౌంటింగ్ టేబుళ్ల సంఖ్య ఆధారంగా ఏజెంట్లను నియమించుకోవచ్చునని తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 7 గంటలకల్లా ఏజెంట్లు హాజరు కావాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే వాటిని భద్రపరచడం కోసం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కౌంటింగ్ ఏజెంట్ నియామక పత్రాన్ని, గుర్తింపు కార్డును రిటర్నింగ్ అధికారికి చూపించిన తర్వాత కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కౌంటింగ్ హాల్లో ఖచ్చితమైన క్రమశిక్షణ పాటిస్తూ రిటర్నింగ్ అధికారికి సహకరించాలని కోరారు. రౌండ్ల వారీగా ఫలితాలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, పటిష్ట భద్రత మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది తదితరులకు అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు కీలక ఘట్టమని, ఈ దశను విజయవంతంగా నిర్వహించడంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమావేశంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, డిఆర్ఓవి శ్రీనివాసరావు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి శ్రీనివాసరావు, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తుందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమీ తెలియదని, అన్నీ తెలుసు అని బిల్డప్ ఇస్తారని విమర్శించారు. వెబ్ కాస్టింగ్ పరిశీలించింది ఎన్నికల సంఘం అని వర్ల రామయ్య స్పష్టం చేశారు. వెబ్ కాస్టింగ్కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఈ మేరకు వర్ల రామయ్య మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఘోర పరాజయం తప్పదని ఆరోపించారు. మాచర్ల ప్రజలు స్వేచ్ఛ కావాలని అనుకుంటున్నారని గుర్తు చేశారు. పిన్నెల్లి సోదరుల కబంధ హస్తాల నుంచి మాచర్ల ప్రజలకు విముక్తి కలుగుతుందని వివరించారు. మాచర్లలో రిజిస్టర్ అయిన ప్రతి కేసులో పిన్నెల్లి బ్రదర్స్ A1 అని పేర్కొన్నారు. పోలీసులు కేసులను సరిగ్గా విచారిస్తే మాచర్ల సోదరులు A1 అవుతారని స్పష్టం చేశారు. ఓడిపోతున్నామని వైసీపీ నేతలకు అర్థమైందని వర్ల రామయ్య వివరించారు. ఆ పార్టీ నేతలు బయటకు రావడం లేదని వివరించారు. లండన్ వెళ్లిన సీఎం జగన్ తిరిగి వస్తారో రారో అని సందేహం వ్యక్తం చేశారు. తమ అధినేత చంద్రబాబు మాత్రం అమెరికా నుంచి తిరిగి వస్తారని తేల్చి చెప్పారు. జగన్ లండన్ వెళ్లే సమయంలో వైసీపీకి 144 సీట్లు వస్తాయని చెప్పారట. అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకుంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో వైసీపీని ప్రజలు తిరస్కరించారని ఆ పార్టీ నేతలకు అర్థమైంది. కొన్ని సెంటర్లలో కౌంటింగ్ రోజున ఏజెంట్లుగా వెళ్లేందుకు ముందుకు రావడం లేదని వర్ల రామయ్య గుర్తు చేశారు. అన్ని రోజులు ఒకేలా ఉండవనే విషయాన్ని సీఎం జగన్ సహా వైసీపీ నేతలు తెలుసుకోవాలని కోరారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది. 4వ తేదీన అది స్పష్టం అవనుందని వర్ల రామయ్య తెలిపారు. అభివృద్ధి సంక్షేమం కావాలని జనం అనుకుంటున్నారు. మార్పు కోసం టీడీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ తారీఖున పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన తర్వాత వాస్తవాన్ని గ్రహించారు. పోలింగ్ సరళి గమనించారు. ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టారు నిరాశ నిస్పృహలతోటి ఎవరు కనపడితే వాళ్ళ మీద అభండాలు వేస్తున్నారు, అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ బ్లూ పత్రికలు అంటాం కదా, నీలి పత్రికలు. అవి ఆ నీలి పత్రికల్లో వెబ్కాస్టింగ్ హైజాక్ అంట, వెబ్కాస్టింగ్ హైజాక్ అని రాస్తూ ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట. ఏమి బుద్ధి లేని రాతలయ్యా మీది. పత్రిక ఉందని, చేతుల్లో పెన్ ఉందని మీ నోటికి వచ్చినట్టు రాస్తారా? వెబ్కాస్టింగ్ మ్యాండ్ బై హూమ్? అందుకన్నాను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమీ తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటిలందరికీ. వెబ్కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూస్తున్నారు, నియోజకవర్గాల్లో ఆర్ఓస్ చూస్తారు. ఆర్ఓలు అంటే జాయింట్ కలెక్టర్, సీనియర్ ఆఫీసర్లు, ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? కలెక్టర్లందరూ, జాయింట్ కలెక్టర్లందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? మా మీద పడి ఏడుస్తారేమో బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. చంద్రబాబు గారు ఎట్లా మీటర్లు నొక్కుతారా? బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట. మీరేదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు? రాష్ట్రంలో ఉపాధి లేక అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని సిపిఎం నేత బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు. త్రాగునీరు, ఇతర ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లోనే కాదు, ఎన్నికల ముగిశాక కూడా సిపిఎం ప్రజల పక్షాన పనిచేస్తుందని సిపిఎం నేత బాబురావు అన్నారు. రాజీవ్ నగర్లో నేడు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగిశాక ప్రజలకు కష్టాలు మాత్రమే మిగిలాయని అన్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేసిన నాయకులు ఎన్నికలు ముగిశాక కనపడటం లేదని అన్నారు. రాష్ట్రంలో ఇసుక రేట్లు పెరిగిపోయి భవన నిర్మాణ కార్మికులకు పనిలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, వారికి పనులు చూపించడానికి ప్రజల వద్ద డబ్బులు లేవు, కానీ ఓట్లకు నోట్లు పంచడానికి మాత్రం డబ్బులు ఉన్నాయా అని నిలదీశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకొని వచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు. త్రాగునీరు, ఇతర ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ముగిసినాయి, ప్రజలకు మాత్రం కష్టాలే మిగిలినాయి. అటు ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం, బీజేపీలు ఎన్నికల్లో ఓట్ల కోసం నాటకాలు ఆడారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, జనాన్ని మభ్యపరిచారు, ఓట్లు కొనుగోలు చేశారు. ఇవాళ ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఇసుక దొరకట్లేదు, ఇసుక లేక పనులు లేవు, జనం అల్లాడిపోతూ ఉన్నారు. ఇంకొక వైపున పెళ్ళిళ్ళు సీజన్ కాదు, దాంతో దాని మీద ఆధారపడినటువంటి అనేక వృత్తుల వాళ్ళకి పని లేదు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకం లేదు. రెండోది వ్యాపారాలన్నీ తగ్గిపోయినాయి, అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. జనం చేతిలో డబ్బు లేదు. ఎన్నికల్లో డబ్బు పంచడానికి పార్టీల దగ్గర డబ్బు ఉంది, కానీ ప్రజలకి మాత్రం ప్రభుత్వాల ద్వారా పని చూపించడానికో మేలు చేయడానికో మాత్రం వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అందుకే ఇవాళ ఒకవైపున దేశవ్యాప్తంగా చదువుకున్నటువంటి యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో ఇంకా అత్యధిక శాతం నిరుద్యోగం ఉంది. దానికి తోడు పని చేసుకునే వాళ్ళకు కూడా పనులు దొరక్క అసంఘటిత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకే ఈ రోజున పట్టణాల్లో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడమే కాదు. సిఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్నవారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు.
శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్న వారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సిఈసిని సంబంధిత అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలిపారు. భోగాపురంలో ఎన్నికల ఫలితాలకు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రక్తపాతానికి సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు వారి డైరెక్షన్లో నడిచిన అధికారులే కారణమన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి సిగ్గు లేకుండా టీడీపీపై బురద జల్లేందుకు జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు యత్నిస్తున్నారని దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆడుతూ ఉన్న జగన్ నాటకంలో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకముందే తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సీఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేమి సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు అవన్నీ కూడా తరోగా, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సీఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి 81వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. శనివారం హనుమాన్పేట దాసరి భవన్ ప్రజానాట్య మండలి జెండాను ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్ని జాగృతం చేయటంలో ప్రజానాట్య మండలి కీలకమైన పాత్ర పోషించిందన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యవంతులు చేయటంలో 81 సంవత్సరాలుగా ప్రజానాట్య మండలి ఎనలేని సేవలు అందించిందని కొనియాడారు. ప్రజానాట్య మండలి వ్యవస్థాపక దినోత్సవం ఇవాళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల్ని చైతన్యవంతులు చేయటంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన ప్రజానాట్య మండలి మరి దాని అవసరం, ఆవశ్యకత చాలా మరి ఈ 81 సంవత్సరాల కాలంలో ప్రజల్ని జాగృతం చేయడంలో, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యల్ని ఇతివృత్తంగా మార్చుకొని తమ కళారూపాల ద్వారా ప్రజల్ని జాగృతం చేయడంలో ప్రజానాట్య మండలి ఎనలేని సేవలు అందించినటువంటి నేపథ్యం ప్రజానాట్య మండలికి ఉందని చెప్పేసి తెలియపరుస్తూ, ప్రజానాట్య మండలి ద్వారా ఎంతోమంది మరి మట్టిలో మాణిక్యాల్లాగా చాలామంది గొప్ప గొప్ప కళాకారులుగా తయారైనటువంటి పరిస్థితి. అందులో మాదాల రంగారావు గారు ఆయన పుట్టినరోజు ఇవాళ, మరి 2 సందర్భాలు కలిసి వచ్చిన సందర్భం కాబట్టి మరి ఇవాళ దేశంలో లేకపోతే రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏ రకంగా ఉన్నాయో మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఇతివృత్తంగా తీసుకొని రాబోయే కాలంలో కవులందరూ, కళాకారులందరూ ప్రజల్ని జాగృతం చేయడంలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని చెప్పేసి ఈ ఫౌండేషన్ డే సందర్భంగా మరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, కవులకు, కళాకారులకు అలాగే ప్రజానాట్య మండలి సభ్యులకి 81వ మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. హిందీ రాష్ట్రాల్లో కేరళ అట్లాగే తమిళనాడే కాకుండా అనేక రాష్ట్రాల్లో హిందీ రాష్ట్ర బాంబాయి ఇప్టా, పంజాబ్ అనేక రాష్ట్రాల్లో ఇప్టా పేరుతో, ఇండియన్ పీపుల్స్ థియేటర్ పేరుతో దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని
ఆ పోరాటం వైపు కళారూపాల ద్వారా చైతన్యపరిచి ప్రజల్ని మమేకం చేయడమే ఇప్టా యొక్క ఉద్దేశం, ప్రజానాట్య మండలి ఉద్దేశం. కాబట్టి ఇటువంటి ప్రజానాట్య మండలి చరిత్ర భావితరాలకు ఉన్నటువంటి వారికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటు హిందీ సినిమా రంగంలో చూసినట్టయితే రాజ్ కపూర్ దగ్గర నుంచి, పృథ్వీరాజ్ కపూర్ దగ్గర నుంచి అనేక మందిని మహానటుల్ని తయారు చేసిన సంస్థ ఇప్టా. కాబట్టి ఈ ఇప్టా శుభాకాంక్షలు మీ ద్వారా ప్రజలకు అందజేస్తూ రానున్న కాలంలో ప్రజానాట్య మండలి వేదికగా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో అండదండలు అందించవలసిందిగా, ఈ సందర్భంలో విప్లవ నటుడుగా, రచయితగా, దర్శకుడుగా పేరొందినటువంటి మాదాల రంగారావు కూడా ఇప్టా పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెన్ సర్కిల్, మొగల్రాజ్పురం, ఏలూరు రోడ్డు, కొత్తపేట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు వరద చేరింది. శ్రీ వెంకటేశ్వర సంకీర్తన అకాడమీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తన స్రవంతి మధురంగా సాగుతోంది. శుక్రవారం నాటి కార్యక్రమంలో యువ సంగీత కళాకారులతో పాటు ప్రముఖ సంగీత విద్వాంసులు అన్నమయ్య సంకీర్తనలను గానం చేశారు. అదివో అల్లదివో, శ్రీ హరివాసము, తిరుమల వీధుల్లో తిరిగే దేవదేవుడు, బ్రహ్మముక్కటే తదితర కీర్తనలను హైదరాబాద్కు చెందిన శివసాయి, మల్లాది చరణ్, అనన్య, చారుమతి పల్లవి, మల్లాది అభిజ్ఞ, మేడూరి రఘురాం, కె గోపాలరావు, మేడూరి శివరాం, గాయత్రి గౌరీనాథ్, సివివిపి శాస్త్రి ఆలపించారు. సత్యబాబు ప్రసాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్ణాటక ఉడిపిలో అర్ధరాత్రి 2 గ్యాంగులు రోడ్డుపై విధ్వంసం సృష్టించాయి. కార్లతో ఢీకొట్టుకుంటూ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. రాడ్లు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరిని కారుతో బలంగా ఢీకొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. కర్ణాటకలో గ్యాంగ్ వార్స్, అత్యాచారాలు, హత్యలు, దాడులు, బాంబు పేలుళ్లు పెరిగిపోతున్నాయని బీజేపీ ఫైర్ అయింది. సినిమాలో ఫైట్ సీను తలపించేలా అర్ధరాత్రి 2 ముఠాలు గ్యాంగ్ వార్ చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. ఉడిపి సమీపంలోని కుంజిబెట్టిలో మే 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో 2 ముఠాలు అర్ధరాత్రి మణిపాల్ జాతీయ రహదారిపై విచక్షణారహితంగా దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 గ్యాంగులు కార్లతో గుద్దుకున్నారు. అనంతరం ఒక కారులోని వ్యక్తులు కత్తులతో దాడి చేసేందుకు దిగగా మరో కారులోని వ్యక్తులు వారిని కారుతో గుద్ది దాడి చేశారు. ఇందులో 2 ముఠాలకు చెందిన వ్యక్తులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి దూరం నుంచి చిత్రీకరించాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉడిపి సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి జూన్ 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విపక్ష నేతలపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ, భారత్ను అన్ని రంగాల్లో బలోపేతం చేయటమే తన లక్ష్యమని స్పష్టం. ముగిసిన 6వ విడత పోలింగ్, బరిలో నిలిచిన 889 మంది అభ్యర్థులు. కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరిన కలెక్టర్ ఢిల్లీరావు, జూన్ 4 ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడి. ఉదయం నుండి కొనసాగుతున్న వర్షం, రహదారులు జలమయం, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.